ఏమంటున్నాడంటే, నేను సదాకాలమున ఆయన మీదే గురి పెట్టుకుని ఉన్నాను. నేను అంటే ఈ జీవితము ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతుందో అప్పటి వరకు కూడా నా గురిని నేను ఆయన మీదే ఉంచుతాను. ఈ జీవితం ఇంతే. ఈ జీవితం ఇప్పటికీ ఆయన మీద మాత్రమే గురి ఉంచుతుంది తప్ప ఇంక వేరే వాళ్ళ మీద ఉంచదు. నేను ఆయన మీదే గురి ఉంచాను. అందుకని కష్టము రాని, బాధ రాని, అవమానం రాని, నింద రాని, సమస్యలు రాని, కష్టాలు రాని, అప్పులు రాని, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేనైతే కదల్చబడను. భక్తుడు చెప్తున్న మాట. ఈరోజు నువ్వు కదులుతున్నావు, పడిపోతున్నావు. దానికి అర్థం ఏంటి? నీ గురి ఇంకెవరో ఉన్నారు. నీ గురి ఇంకెవరో ఉన్నారు. నీ గురి నీ దేవుడై ఉన్నప్పుడే నువ్వు ఏ పరిస్థితిలో కూడా కదల్చబడవు. ఒకవేళ నీ గురి ఇంకెవరైనా